హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కర్రీ అండి. దీని ప్రిపరేషన్ అంటే ఇప్పుడు చూసేద్దాం. ఒక కుక్కర్ తీసుకొని ఒక కప్పు బఠానీలు, అలాగే ఇదే కప్పుతో 2 కప్పుల ఆలు తీసుకున్నాను నేను. చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా రాక్ సాల్ట్ వేసుకొని తగినన్ని నీళ్ళు వేసుకొని కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఈ విజిల్స్ వచ్చేలోపు ఈ కుక్కర్ ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, అలాగే టమాటా ముక్కలు 1 కప్పు, జింజర్ గార్లిక్ అండి, అల్లం వెల్లుల్లి వేసేసుకోవాలి. అలాగే జీడిపప్పు ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం చెక్క లవంగాలు కూడా వేసేసుకోవాలి. వీటన్నిటిని మనం ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా పేస్ట్ ఒక సైడ్ తీసుకొని వాటర్ని కూడా మనం తీసి పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో మనకు వాటర్ కావాల్సి వచ్చినప్పుడు యాడ్ చేసుకోవచ్చండి. ఈ మిక్సీ జార్లో కొద్దిగా నీళ్ళు వేసి తీసానన్నమాట. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇవి చిట్టుపట్లాడేలాగా చూసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసేసుకొని బాగా పచ్చి వాసన పోయే వరకు మగ్గనివ్వాలి. ఇలా స్లోగా కలుపుతూ ఉంటే పచ్చి వాసన అంతా పోయి బాగా మగ్గుతుంది. ఇప్పుడైతే మనము పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే మనకు ప్రెషర్ కూడా వెళ్ళిపోయింది. ఈ బఠానీ ఆలు మెత్తగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మనము ఈ ఆలు బఠానీ ఉడికేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కదా, చూసుకోవాలి. మరి ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నాకు కొంచెం వాటర్ కావాలి కాబట్టి ఈ మిక్సీ జార్లో నుంచి తీసిన వాటర్ని వేసుకున్నాను. కొంచెం సాల్ట్ వేసానండి. మీకు కావాలనుకుంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అంతేనండి, ఫైనలీ మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవచ్చు. టేస్టీ కర్రీ రెడీ అయిపోయిందండి. రోటీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. రైస్లోకి అయితే బాగోదండి, చపాతీలోకి మాత్రం ప్రిఫర్ చేస్తాను నేను.